యా హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఆల్గరిథం అప్లై చేసి మార్క్స్ ప్రిడిక్ట్ చేసాం. ఎన్ని గంటలు చదివాడు ఒక విద్యార్థి, ఎన్ని గంటలు చదివాడు, చదివిన విద్యార్థులకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకు ప్రీవియస్ డేటా ఉంది. దాని మీద ఒక ఆల్గరిథం బిల్డ్ చేసి ఫ్యూచర్లో వీడికి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పి ప్రిడిక్ట్ చేసాం. అక్కడ మనం ప్రిడిక్ట్ చేసింది ఒక నెంబర్ని. ఓకే, అక్కడ మనం ప్రిడిక్ట్ చేసింది ఒక నెంబర్ని, అంటే అదొక క్వాంటిటేటివ్ నెంబర్. ఓకే, అదొక న్యూమరిక్ నెంబర్. దాన్ని అలాంటి ప్రాబ్లమ్స్ని రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అంటారు. మనం ఎప్పుడైనా ఒక నెంబర్ని ప్రెడిక్ట్ చేస్తే దాన్ని రిగ్రెషన్ ప్రాబ్లం అంటారు. ఒక్కోసారి మనం కేవలం నెంబర్ని ప్రెడిక్ట్ చేయం డేటా సైన్స్లో. వీడు పాస్ అవుతాడా లేదా అనేది ఇది ఒక క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఈ వ్యక్తికి క్యాన్సర్ వస్తుందా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే, వీడికి ఈ బెట్ వీడికి గెలుస్తాడా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే, ఈ ఎస్లు కానీ నోలు కానీ ఉండే బ్రేక్ చేస్తుంది చూసామా, వీటిని డేటా సైన్స్లో క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, వీటిలో అయితే నువ్వు నెంబర్ని ప్రెడిక్ట్ చేస్తావు, అంటే నెక్స్ట్ మంత్ నీ సేల్స్ ఎంత, ఫ్లిప్కార్ట్కి నెక్స్ట్ 1 అవర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి, ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తుంది. ఓకే, ఆర్ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ 1 అవర్లో ఎంతకి వెళ్తుంది, ఎన్ని పాయింట్లకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు స్టాక్ మార్కెట్ ఉంటుంది ఇండియాలో. ఒక్కోసారి పెరిగిద్ది, ఒక్కోసారి తగ్గిద్ది. ఒకవేళ నా దగ్గరికి వచ్చే క్లయింట్ నెక్స్ట్ 1 అవర్లో ఎక్కడికి వెళ్ళిద్దో చెప్పన్నాడు అనుకోండి, 10,000 పాయింట్స్ నుంచి 15,000 పాయింట్స్కి వెళ్తుంది అని నేను ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అక్కడ నెంబర్ని మెన్షన్ చేస్తున్నాను, దాన్ని రిగ్రెషన్ ప్రాబ్లం అంటారు. ఓకే, ఇంకొకటి వచ్చి నా దగ్గర నెక్స్ట్ 1 మినిట్లో ఇది పెరిగిద్దా తగ్గిద్దా అడిగాడు అనుకోండి, దాన్ని క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటారు. ఓకే, వీడికి క్యాన్సర్ వస్తుందా రాదా అంటే అది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 1 అవర్లో ఎంత సేల్స్ అవుతాయి అనేది రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చేయబోతున్నామంటే, ఒక విద్యార్థి కొన్ని గంటలు చదువుతాడు. ఓకే, కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఎలా ఉన్నారో దాని మీద ఒక మోడల్ బిల్డ్ చేద్దాం. ఓకే, ఓకే, ఇది చేసిన తర్వాత ఓకే 1 సెకండ్. ఓకే, ఇది ఫస్ట్ టైం వస్తుంది అంతే. సో డేటా సైన్స్లో మనం అన్నీ కూడా మనమే రాయం. చాలామంది మనకంటే పెద్దోళ్ళు రాసి మనకు ఫ్రీగా పెడతారు, వాటిని మనం పిలుచుకోవటమే. ఇదే అలాంటిది అనమాట. ఓకే, ఇది గూగుల్ కొలాబ్ నోట్బుక్. ఈ లింక్ నీకు మీకు ఇస్తాను, మీరు డైరెక్ట్ రన్ చేసుకుని నాకులాగా రన్ చేసుకోవటమే దాన్ని. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ నొక్కిన తర్వాత ప్లే బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లే బటన్ మీద నొక్కితే డేటా లోడ్ అయిపోయింది. సో ఒక విద్యార్థి 1 అవర్ చదివితే 0 అంటే ఫెయిల్ అయిపోయాడు. 1 ఉంటే పాస్, 0 ఉంటే ఫెయిల్ అనుకుందాం. 1 గంట చదివినోడు ఫెయిల్ అయ్యిండు, 2 గంటలు చదివినోడు ఫెయిల్ అయ్యిండు, 3 గంటలు చదివినోడు ఫెయిల్ అయ్యిండు. కానీ 4 గంటలు, 5 గంటలు, 6, 7, 8 గంటలను పాస్ అయ్యారనమాట. ఇక్కడ 0 అంటే ఫెయిల్ అనుకోండి, 1 అంటే పాస్ అనుకోండి ఇక్కడ. ఓకే, ఈ డేటాని ఇంకా అర్థం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ డేటాను లోడ్ చేసుకున్నాం, తర్వాత డేటాను అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏం చెప్పింది, మన డేటాలో 2 కాలమ్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో వాల్యూస్ ఉన్నాయి, ఎక్కడ నల్ వాల్యూస్ లేవని చెప్తుంది ఇది. ఓకే, దాని తర్వాత డిస్క్రైబ్ అనే ఫంక్షన్ ఉంటుంది. దీంట్లో మొత్తం నీ దగ్గర 8 రోస్ ఆఫ్ వాల్యూ ఉంది. దాని మీన్ ఎంత, దాని స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, దాని మినిమం వాల్యూ ఎంత, 25% ఆఫ్ ద వాల్యూ ఎక్కడ ఉంది, 50% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్కడ ఉంది, 70% వాల్యూ ఎక్కడ ఉంది, మ్యాక్స్ ఎక్కడ ఉంది, అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. తర్వాత డేటాను క్లీన్ చేసుకో. ఓకే, ఇంటర్వ్యూల్లో ఏ స్టెప్లు ఉంటాయి, ఇంకేం అడగరు, సరేనా. వీటిని కొంచెం అడ్వాన్స్ తీసుకెళ్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు దీన్ని విజువలైజ్ అంటే ఒక గ్రాఫ్ తీసుకో. ఓకే, 1, 2, 3, 1 గంట చదివినోడు 0 ఫెయిల్ అయిపోయిండు, పాస్ ఆర్ ఫెయిల్, 1 ఆర్ 0. ఓకే, 0 అది జీరోస్ ఉంటే ఆర్ 1 ఉంటాయి, మిగిలిలో ఏమి ఉండవు ఇక్కడ. ఓకేనా, ఇది అనవసరంగా ఇచ్చాడు స్కేల్ వీడు. బట్ 0 అంటే ఫెయిల్, 1 అంటే పాస్. ఒకడు 1 అవర్ చదివితే వాడు ఫెయిల్ అయ్యిండు, 2 అవర్స్ చదివినోడు ఫెయిల్ అయ్యిండు, 3 అవర్స్ చదివినోడు ఫెయిల్ అయ్యిండు, బట్ 4 అవర్స్ చదివిన బట్టి పాస్ అయ్యింది ఇక్కడ, సరేనా. సో
ఇప్పుడు డేటా మన దగ్గర 8 రికార్డ్స్ ఉన్నాయి. మొత్తం మనం ముందే 8 రికార్డ్స్ వాడికి ఇచ్చి మళ్ళీ ఆన్సర్ చెప్పమన్న మోడల్ని వాడిని ఏం చేస్తామంటే వాడికి కొంచెం ఇవ్వకుండా దాచిపెట్టుకుంటాం. ఇక్కడ 25% ఆఫ్ డేటా మనం దాచిపెట్టేస్తున్నాం వాడికి ఇవ్వకుండా. అంటే 8 రికార్డ్స్లో 6 రికార్డ్స్ మట్టికి వాడికి ఇస్తున్నాం ట్రైన్ అవ్వడానికి, 2 రికార్డ్స్ దాచిపెట్టేస్తున్నాం. ఓకే, సో ముక్కలు చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక ప్రీవియస్ క్లాస్లో లీనియర్ రిగ్రెషన్ వాడాం, ఎందుకంటే అక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయో ప్రెడిక్ట్ చేసాం. కానీ ఇక్కడ వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడని చూస్తున్నాం, అందుకే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ వాడాం. సరేనా? వాడిన తర్వాత ఇది చాలా చిన్న డేటా కాబట్టి నీకు ఒక సెకండ్లో ట్రైన్ అయింది, బట్ రియల్ టైంలో మనకి ఇది చాలా గంటలు పట్టిద్ది. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మన మోడల్ ఎంత ఎక్యురేట్గా ఉందో చూద్దాం. చూస్తే మీకు అక్కడ ఇందాక లీనియర్ రిగ్రెషన్లో R² అని వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ మీకు చూస్తే ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ అని చాలా ఉన్నాయి. ఎక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ చాలా ఉన్నాయి. ఓకే, వీటిని ఇప్పుడే మనం ఇండెప్త్గా వద్దు, దూరం వెళ్ళొద్దు, బట్ తెలుసుకోండి ఇలాంటివి ఉన్నాయని. తర్వాత ఇప్పుడు ఒక ప్రెడిక్షన్ చేద్దాం. ఒకడు 3 గంటలు చదివితే వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. అప్పుడు మనం ఏం చేసుకుందాం, స్టూడెంట్ విల్ ఫెయిల్ అని వచ్చింది. ఓకే ఓకే చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా లాజిస్టిక్ రిగ్రెషన్లో కూడా కొన్ని మోడల్ కోఎఫిషియంట్లు ఉంటే ప్రింట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు ఇక్కడ ఆడుకుందాం. ఒకడు 100 అవర్స్ అయితే ఏమవుతాడు, వాడు పాస్, స్టూడెంట్ విల్ పాస్. ఒకడు 10 అవర్స్ అయితే ఏమవుతాడు, స్టూడెంట్ విల్ పాస్. ఒకడు 1.5 అవర్స్ అయితే ఏమవుతాడు, స్టూడెంట్ విల్ పాస్. స్టూడెంట్ విల్ ఫెయిల్ అనమాట. ఇంకో ఇట్లా వస్తాయి అనమాట. ఓకే, మీరు షిఫ్ట్ పట్టుకుని ఎంత నొక్కినా సెల్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, లేకపోతే ఇక్కడికి వచ్చి దీన్ని నొక్కినా ఎంటర్ అయ్యిద్ది అనమాట. సో డేటా సైన్స్లో అగైన్ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాతకం చెప్పి 2 రకాల జాతకాలు చెప్తాము. ఒక జాతకం ఏమో ఎంత సేల్స్ చేస్తాము, ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అయ్యిద్ది, వీడియో నెక్స్ట్ అవర్లో ఫ్లిప్కార్ట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్లు వస్తాయి, నెంబర్ చెప్తే దాన్ని రిగ్రెషన్ ప్రాబ్లం అంటారు. రెండోది వీడి క్యాన్సర్ వస్తుందా రాదా, వీడు బెట్టి గెలుస్తాడా లేడా, వీడు పాస్ అవుతాడా లేడా అనేవి ఇక్కడ ఎస్సులు నోలే ఉంటాయి. ఐదర్ అది లేకపోతే ఇది. దీన్ని క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటారు. ప్రీవియస్ క్లాస్లో మీకు రిగ్రెషన్ ప్రాబ్లం చెప్పాను, ఈ క్లాస్లో మీకు నేను క్లాసిఫికేషన్ ప్రాబ్లం చెప్తున్నాను. మళ్ళీ పైన చెప్తాను చూడండి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ డేటా మన దగ్గర ఉంది, వాళ్ళు చదివిన గంటలో పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని వద్ద ఇక్కడ ఉంది. ఒకసారి డేటా వచ్చాక డేటాను ఒక డేటా ఫ్రేమ్లోకి డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకొని దాన్ని చూసుకున్నాం. ఇప్పుడు తర్వాత దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇన్ఫో అనే ఒక కమాండ్ వాడి డిస్క్రైబ్ అనే ఒక కమాండ్ డేటాను అర్థం చేసుకుంటున్నాం. డేటాలో అక్కడెక్కడ తప్పులు ఉండొచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తప్పుగా కొట్టచ్చు, లేకపోతే డేటాబేస్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఏదో ఒక కారణం చేత అక్కడ ఏదో బిస్కెట్ అయింది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. నువ్వు ఒకవేళ అవసరం ఉంటే క్లీన్ చేసుకో, లేకపోతే అవసరం లేదు లైట్ తీసుకో. తర్వాత ఒక చిన్న గ్రాఫ్ వేసుకొని అసలు డేటా ఎలా ఉందో చూడు. నువ్వు గ్రాఫ్ చూస్తే నీకు సగం అర్థమైపోయింది. ఓకే, తర్వాత డేటాని ముక్కలు చేసుకుంటున్నావు. ఒక 80% మట్టికి ట్రైన్ చేస్తున్నావు, ఒక 20% నువ్వు ట్రైన్ చేయకుండా దాని తర్వాత అసలు అరే ఇప్పుడు నేను ఒక మోడల్ తయారు చేసా, క్లయింట్ అడిగేస్తున్నా, వాడు అడుగుతున్నావు అరే అసలు ఈ మోడల్ ఎంత % కరెక్టరా అని. దానికి మెట్రిక్ అంటే నీకు 100% కరెక్ట్గా పనిచేస్తుంది నీ మోడల్, లేకపోతే 80% కరెక్ట్గా పనిచేస్తుంది, 70% కరెక్ట్గా పనిచేస్తుంది అని అడుగుతారు. దాన్నే అవాల్యుయేషన్ మెట్రిక్స్ అంటారు. దాన్నే ఎంతవరకు నీ మోడల్ కరెక్ట్ అని అడుగుతారు. దాని తర్వాత వాడు ఇన్పుట్ ఇచ్చుకొని వాడు కొడితే వాడు పాసా ఫెయిల్ అనేది మనం మోడల్ ఇస్తూ ఉంటుంది అనమాట. హై లెవెల్లో ఎంతవరకు అర్థం చేసుకోండి. సో దీంతో మనం లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ కవర్ చేసాం. థ్యాంక్ యూ.